జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్కడికి డాడీ రెడీ అవుతున్నారు? ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నాను బంగారం. నేను తిరిగొచ్చాక గుడ్ న్యూస్ చెప్తాను. ఏంటి డాడీ? సర్ప్రైజ్. నువ్వు మమ్మీ కూడా చెప్పొద్దు, ఓకేనా? మమ్మీ టెంపుల్ కి వెళ్ళిందిగా. అవును కదా. తను తిరిగొచ్చాక అడిగితే నేను బయటకు వెళ్ళాలని మాత్రం చెప్పు, ఓకేనా? అంత ఇంపార్టెంట్ వర్క్ డాడీ? అవును బంగారం, వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్క్. మరి తాతయ్య నాన్నమ్మల బ్లెస్సింగ్స్ తీసుకోరా? పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే వెళ్ళిన పని సక్సెస్ అవుతుందని మమ్మీ చెప్పింది. తాతయ్య నానమ్మల బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నాకు ఉంది బంగారం. కానీ ఏం చేయను, వాళ్ళేమో గీత కటువైపు ఉన్నారు కదా. మనం అటువైపు వెళ్ళకూడదు, వాళ్ళేమో ఇటు రాకూడదు. నేను రప్పిస్తాగా. ఎలా బంగారం? మీకు తాతయ్య నాన్నమ్మల బ్లెస్సింగ్స్ కావాలి అంతే కదా? అవును. అయితే నాకు వదిలేయండి. మనసుంటే మార్గం ఉంటుందని మమ్మీ చెప్పింది కదా. మీరు ఇక్కడే ఉండి చూస్తూ ఉండండి. నేను సైగ చేయగానే వచ్చేయండి. అలాగే. ఆ అమ్మా అమ్మా అబ్బా మంగా, అయ్యో మంగా, మమ్మీ డాడీ మంగా, మమ్మీ డాడీ అమ్మా మమ్మీ. ఇంట్లో ఎవరూ లేరా? పాప పడిపోతే పట్టించుకునేవాళ్ళు లేరా? అమ్మా అమ్మ మంగా. మమ్మీ. సుమిత్ర, పాపని లేపు. అలాగే లేమ్మా. ఏమ్మా, దెబ్బ తగిలిందా? నొప్పిగా ఉందా? అవునానమ్మా. అమ్మెక్కడమ్మా? టెంపుల్ కి వెళ్ళింది. నాన్న బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బాగుంది. ఇంట్లో ఉండి పాపను చూసుకోవాల్సిన వాళ్ళు గుడికెళ్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు పాపను పట్టించుకోకుండా వాళ్ళ దోవన వాళ్ళు ఉంటారు. చిచి, పేరుకే పేరెంట్స్, బాధ్యత లేదు ఎవరికి. ఓకే. అమ్మా అమ్మా నొప్పి. అమ్మా అబ్బా. మంగా, ఏమైందమ్మా? మంగా, కింద పడ్డాను డాడీ. అయ్యో, ఎక్కడ పడ్డావు? దెబ్బలు తగలే? డాడీ, మీరు వచ్చేలోపు తాతయ్య నానమ్మ వచ్చేసారు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ నానమ్మ. మాకు మీ బ్లెస్సింగ్స్, సారీ కేరింగ్ కావాలి. నీకేం కాలేదు కదమ్మా?
మీరు అనుకున్న పని అయిపోయింది కదా డాడీ, హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ. నేను వెళ్ళే పని కూడా సక్సెస్ అవుతుంది. మీకు బ్లెస్సింగ్స్ అందాయి కదా, అనుకున్న పని కూడా జరుగుతుంది. ఓకే. ఓసి దొంగ పిల్ల, ఇదంతా ఆశీర్వాదం కోసమా? అవునానమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను బంగారం. వెళ్ళొస్తానమ్మా. బాయ్ డాడీ. బాయ్. నానమ్మా, ఏంటి? తాతయ్య కోపంగా ఉన్నారు. తాతయ్యతో మీరు వెళ్ళి మాట్లాడండి. ఉమ్, ఏమండి, ఏంటి మీరు స్నానం చేసి వస్తారా? టిఫిన్ పెడతాను. ఈ మధ్య ఇంట్లో అందరూ నటిస్తున్నారు. చిన్న పిల్లలతో సహా ఆరితేరిపోయారు. ఒక మంచి పని కోసం నటించడం తప్పు కాదు కదండి. ముందు వెధవ పనులు చేయటం ఎందుకు, ఆ తర్వాత సరిదిద్దుకోవటం ఎందుకు? ఆ జ్ఞానం ఏదో చేసే ముందే ఉండాలి. తెలిసెవరూ తప్పు చేయరండి. అది తప్పని తెలిసాక సరిదిద్దుకోవడం తప్పు కాదు కదా. ప్రేమున్న చోట కోపం కూడా ఉంటుంది, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. మీకు తెలియంది మీరు చెయ్యంది కాదు. రాత్రేం చేశారో మర్చిపోయారా? పిల్లల ఆకలైనా బాధైనా పెద్దలకే తెలుస్తుంది. పెద్దల ఆశీర్వాదం పిల్లలకు కావాలి కదండి. సర్లే, ఆ వంకతో నాకు దగ్గర అవ్వాలని మాత్రం చూడొద్దని చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.